రోజు జగనన్న ప్లాట్ల కోసం అని చెప్పి పెద్ద ఆయన ద్వారా ఫ్రీ వాటర్ వాటర్ అది మాలో పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేయాలి. నా పేరు రవికుమార్ రెడ్డి. నేను చౌడూరు గ్రామ పంచాయతీ 10వ వార్డు మాజీ నెంబర్ను, తెలుగుదేశం కార్యకర్తను. నేను ఈ భూములు ఏపీఐసి సంబంధించిన ఈ భూముల గురించి ఒక 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్నను, మా ఊరి సర్పంచ్ను అడగదలుచుకున్నాను. అన్న, ఈ తీర్మానం 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగింది. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న చౌడూరు గ్రామ పంచాయతీకి వైసీపీ సర్పంచ్గా మీరున్నారు. ఆ రోజు 6 తీర్మానాలు జరిగినాయి. ఒకటి, ఈ భూముల గురించి కలెక్టర్కి అప్పచెప్పడం ఒక తీర్మానము. రెండోది, వాటర్ ట్యాంక్కి కూలిపోయే దశలో ఉంది, దాన్ని కూలగొట్టాలని చెప్పి ఒకటి. SPWSకి దారి కోసం ఒక తీర్మానము, మోటార్ల గురించి ఒక తీర్మానము, పైపు లైన్ గురించి ఒక తీర్మానము, గ్రావెల్ రోడ్డు గురించి ఒక తీర్మానం. మొత్తం 6 తీర్మానాలు జరిగినట్టు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు గ్రామ సభలో నేను ప్రశ్నించినాను సర్పంచ్ను. ఏమని? అయ్యా, ఈ భూములు పేద ప్రజలకి కదా, దీనిలను మీరు కలెక్టర్కు అప్పచెప్తున్నారు, రేపొద్దున ఏదైనా ప్రజలకు సమస్యలు వస్తాయి కదా అంటే, ఆ రోజు సర్పంచ్ గారు ఏం చెప్పారు? చౌడూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియా రావడము, ఒక ఇండస్ట్రియల్ ఏరియా వస్తే పన్నుల రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ మన ఊరి పిల్లోళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకోటి చౌడూరు అభివృద్ధి చెందుతుంది, మన ఊరికి పంచాయతీకి నిధులు వచ్చి మనం ఏ విధంగా అంటే ఆ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి వైసీపీ వార్డు మెంబర్లు 9 మంది ఉన్నారు. ఆ రోజు నేను ఒక్కడిని, ఆ రోజు తెలుగుదేశం తరఫున నేను ఒక్కడిని. ఆ రోజు అడిగితే 9 మంది నెంబర్ల ముందర ఒక్క నెంబరు ఏమి కాదు కాబట్టి ఏకగ్రీవంగా మొత్తం 6 తీర్మానం అయిపోయినాయి. ఇది మీరు తీర్మానం చేసి కలెక్టర్కు పంపించి రైతులను మోసం చేసినది మీరా లేకపోతే తెలుగుదేశం నాయకుల? ఒక్కటే మాటలో అడుగుతున్నాను, రైతులు మోసం చేసినది మీరా లేకపోతే మేమా? ఏదైనా కానీ నీతి నిజాయితీతో పనిచేయాలి. ఇంకొకటి, రెండో పాయింట్, ఇదే భూమిని 2022 సంవత్సరంలో జగనన్న ఇంటి పట్టాల గురించి చెనిక్కాయ వేసుకొని చెనిక్కాయ పంట పండించే రైతును రెవెన్యూ సిబ్బందితో డోజర్లతో తోసి ఆ పంటను చెడగొట్టి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మీరు ప్రయత్నించారా లేదా? ఆ రోజు భూములను మీరు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేదానికి పనికొచ్చిన భూములు ఈరోజు ఇండస్ట్రియల్ ఏరియాకు ఎందుకు పనికిరావు? ఆ రోజు జగనన్న కాలనీళ్ళు కట్టి ఇండ్లు ప్రజలు వచ్చి జనావాసాలు ఉన్నప్పుడు ఏరొచ్చి నీళ్ళు వచ్చి కొట్టుకుపోతే ఆ రోజు జనాలకు ఏమి కానప్పుడు ఈరోజు ఇండస్ట్రియల్ ఏరియా వస్తే ఏ విధంగా కొట్టుకుపోతుంది? ఇంకోటి, ఆ రోజు తీర్మానం జరిగే రోజు 699/1 699.3 అని సర్వే నెంబర్లు కరెక్ట్గా వేసి తీర్మానం చేసినారు. ఈరోజు రైతులకు కల్లిబుల్లి మాటలు చెప్పి మీకోసం ఏదో మేము చేస్తున్నాము, మీ భూములు వస్తున్నాయి, మీ భూములు ఈ విధంగా వస్తాయి. భూములు పోయేదానికి కారణమే మీరు. మొదటి పాయింట్, ఒక సంస్థ ఏదైనా రావాలన్నా చేయాలన్నా పంచాయతీ తీర్మానం కంపల్సరీ కావాలి. పంచాయతీ తీర్మానం లేనిది ఏది ముందుకు సాగదు. నేను దాదాపు సంవత్సరం క్రితము ఒక వాటర్ ప్లాంట్ను RWS ద్వారా ఒక వాటర్ ప్లాంట్ను ప్రజలకు, చౌడూరు గ్రామ ప్రజలకు ఉచిత నీళ్ళు ఇచ్చేదానికోసం ఒక వాటర్ ప్లాంట్ను మా పెద్దయ్య గారి సహకారంతో ఒక వాటర్ ప్లాంట్ని తెచ్చిపెట్టి పంచాయతీకి అప్పచెప్పాలని సంవత్సరం రోజులు కష్టపడ్డా. నేను వార్డు మెంబర్గా ఉండి కష్టపడితే పంచాయతీ తీర్మానంలో ఏం చెప్పారయ్యా? 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ పెట్టి మెయింటైన్ చేసుకో, పంచాయతీలు పెట్టేదానికి కాదు, చౌడూరు గ్రామ ప్రజలకు నీళ్ళు ఇచ్చేదానికి లేదని చెప్పి ఆ రోజు మీరు 8 మంది వార్డు మెంబర్లు మీరు ఏగుని ఆమోదించుకున్నారు. మేమిద్దరం ఉండి ఏమి చేయలేకపోయినాం. ఆ రోజు ఒకరు నాకు సపోర్ట్ చేశారు. ఆ రోజు మీ వైసీపీ వార్డు మెంబరే ఉచిత నీళ్ళు ఇచ్చే తప్పేముంది అని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేస్తే మీరందరూ దాన్ని తిరస్కరించినారు. చౌడూరు గ్రామ ప్రజలు ఉచిత నీళ్లు తాగేదానికి అర్హులు కాదా? పేద ప్రజలు అంటున్నావు కదన్నా. ఇంకొక పాయింట్ అన్నా, 2016 సంవత్సరంలో ఆ రోజు మా పెద్ద ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆ రోజు నేను మా నాయకుడు బోరెడ్డి ద్వారా నేను కూడా మీ పార్టీలో వచ్చిన ఆ రోజు మాకు ఇళ్ళ పట్టాలు 2016లో 6 మందికి ఇళ్ళ పట్టాలు పెద్ద ఆయన శాంక్షన్ చేసినాడయ్యా. ఆ రోజు చేసి చివరి మూమెంట్లో మా పెద్ద ఆయన బోరెడ్డి ఆ రోజు పార్టీ మారి వైసీపీలోకి వచ్చాడు. ఆ రోజు
ఆ రోజు ఏం చెప్పారయ్యా మీరు? ప్రసాద్ రెడ్డినా నిన్నే అడుగుతున్నా, మన గవర్నమెంట్ వస్తుంది, నేను ఎమ్మెల్యే అయితానే మీ ఇంటి పట్టాలు మీకు ఇస్తా అని చెప్పామన్నా ఆ రోజు. తర్వాత వచ్చినాక సంవత్సరానికి మీ దగ్గరికి వచ్చామన్నా, అదే 6 మంది పేద రైతులు. తర్వాత మా నాయకుడు మేము అందరం ఆ రోజు మీ దగ్గరికి వచ్చి అడిగితే ఇంటి స్థలాలు లేవు, ఏం లేవు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళి ఆ స్థలాన్ని ఎవరికి ఇచ్చారన్నా? ఏం పొంది ఆశించి ఇచ్చారన్నా ఆ స్థలాన్ని? ఆ పేద ప్రజలకు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదన్నా? ఆ రోజు వాళ్ళు పేద ప్రజలు కాదా? ఈరోజు పేద ప్రజలు, వీళ్ళు పేద ప్రజలు, నువ్వు చెప్పిన మాట పేద ప్రజలు తీర్మానం చేయకపోయి నువ్వు ఉండింటే ఇది నిలబడిపోయింది కదన్నా. నీ సర్పంచ్ తీర్మానం చేసి అంటే నీ అనుమతి లేకుండా సర్పంచ్ తీర్మానం చేస్తాడన్నా? వైసీపీ సర్పంచ్ తీర్మానం చేశాడు, కోర్టుకు పోయి స్టే తెచ్చినా ఇది నిలబడిపోయింది అంటున్నావు. కోర్టుకు పోయిన వాడిని కరెక్ట్ సర్వే నెంబర్ వేసే తెలియదా అన్న? ఆ రోజు పంచాయతీ తీర్మానంలో కలెక్టర్కి అప్పచెప్పేటప్పుడు ఖచ్చితమైన సర్వే నెంబర్లు వేసి ఈరోజు ఏదే సర్వే నెంబరు పాత సర్వే నెంబర్లు వేసినా అని చెప్పి చెప్తున్నావు కదన్నా రైతులకు మాయమాటలు. ఈరోజు నువ్వు కాంట్రాక్ట్ని బెదిరించి లెక్క తినేదాని కోసము లెక్క ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా బెదిరిస్తే నీకు ఏదో చెందుతుందని చెప్పి చేస్తున్నావన్నా. ఇది రైతులకు ఏదన్నా ఉంటే సాయం చేసే పద్ధతులు ఆలోచించన్నా. అంతేగాని పెద్ద ఆయన కొండారెడ్డి వాళ్ళు ఏ రోజు 1 రూపాయి ఆశించేవాళ్ళు కాదన్నా. మాకు తెలుసు, నేను 3 దగ్గర చేసా, లింగారెడ్డి దగ్గర చేసా, రాచమల్లు గారు మీ దగ్గర కూడా నేను, మా పెద్ద ఆయన బోరెడ్డి ద్వారా మీ దగ్గర కూడా ఉన్నాను నేను. కానీ మా పెద్ద ఆయన ఏ రోజు కార్యకర్తలను గర్వంగా ఇంటి దగ్గరకు పోతే అభిమానంతో కాపీ ఇచ్చి ఏదైనా మంచి చెడ్డ దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడి పంపిస్తాడన్నా. మా సమస్యలు తీరుస్తున్నాడన్నా. మా ఊర్లో నీకు 400 పైచీలకు ఓట్లు మెజార్టీ వచ్చినా మాకు ఇప్పటికి దాదాపు సుమారు 40 లక్షల వర్కులు ఇచ్చి చౌడూరు అభివృద్ధి చేసినాడన్నా. మీ వైసీపీ గవర్నమెంట్లో ఆ రోజు నేను కూడా ఉన్నా ఆ రోజు నేను కూడా ఉన్నా. మీరు చేసిన అభివృద్ధి అక్షరాల సిమెంట్ రోడ్లు 10 లక్షలు, ఒక 5 లక్షలు, 15 లక్షలు అన్నా మీరు చేసిన అభివృద్ధి. మేము ఎంత చేసినామన్నా? మీకు 400 చిలుకు పై ఓట్లు వచ్చినా, 2 నాయకులుండి మీకు వచ్చినా. కానీ మా పెద్ద ఆయన మమ్మల్ని దగ్గర తీసుకొని చౌడూరు ఏదైనా సమస్యలున్నా మాకు దాదాపు ఇంతవరకు శ్మశానం లేకుండా ఉంటే మా పెద్ద ఆయన ఈరోజు శ్మశానానికి అనుమతులు ఇప్పిస్తున్నాడన్నా. మా పెద్ద ఆయన చేసేది చౌడూరు ప్రజలకు చాలా మంచిగా చేస్తున్నాడన్నా. ఇది తెలుసుకొని చౌడూరు గ్రామ సర్పంచ్ ఆ రోజు నేట్ల చంద్రుడు తీర్మానం చేయకపోయి నింటే ఈరోజు ఈ సమస్య వచ్చేదే కాదన్నా. ఆ రోజు తీర్మానం చేసి ఈరోజు ఏదో రవి పోగొట్టినాడు, ఈరుడు పోగొట్టినాడు, వాళ్ళు పోగొట్టినారు, వీళ్ళు పోగొట్టినారు కాదన్నా. మేము ఏ రోజు రైతులకు చెడ్డ చేసేవాళ్ళం కాదన్నా. మీరు మీ సర్పంచ్ చేసిన పని తీరు వల్లనే ఈరోజు ఈ సమస్య వచ్చింది. దీనికి సమాధానం చెప్పవలసిందే కోరుతున్నామన్నా. భూమి జగనన్న కాలనీ ఇళ్ళకి ఇచ్చినప్పుడు రైతులు ఇల్లు కట్టుకుంటే ఆ రోజు నీళ్లు ఈరోజు ఈ ప్లాట్లకి నీళ్ళు వచ్చాయి, ఇండస్ట్రీలకి నీళ్ళు వచ్చాయనడం అది పద్ధతి కాదు కదా. ఆ రోజు విఆర్ఓ వచ్చి శనిక్కాయ ఒక నెల రోజులు ఉండిటైనాక మంచిగా 33 శనిక్కాయలు లేదు, ఎకరా 33 శనిక్కాయలు అయినాయి. ఆ రోజు రైతుకు నష్టమైంది. ఆ రోజు నష్టం ఎవరు కట్టించినారు? ఎవరు కట్టిలే. ఆ రోజు మరి శనిక్కాయ పైరు అది ఎకరా 33 శనిక్కాయలు అయ్యిండు. ఆ రోజు రైతు నష్టపోయినారు కదా, రైతుకి ఏమైనా నష్టం కట్టించినారా? మరి కట్టిలేదు కదా. ఆ రోజు ఈ రోజు నష్టపరిహారం అడగడం ఇవన్నీ ఉంది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.